ప్రజెంట్ 6:10కి సంత సిచ్యువేషన్ ఇది. ఒక 2 సంవత్సరాల క్రితం మనం యూట్యూబ్ ఈ కోదాడ సంత లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కిక్కిరిసిపోయాయి, 200-300 దోళ్ళు ఈజీగా వచ్చాయి. ఎందుకో ఈ కోదాడ సంత వైభవం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇటు సైడ్ కొన్ని దోళ్ళు ఉన్నాయి, ఒకసారి నేను దగ్గరికి వెళ్ళి అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఇంతకుముందు నుంచి చూస్తూ ఉండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ అనేది వస్తుంది. ఈ దూడల వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. కూడా తీస్తా దాంట్లో జత 60, 70, 80 అరౌండ్ ఉంటాయండి. బాగా మంచి క్వాలిటీ అయితే 80 పైకి వెళ్ళిపోతాయి. కొన్ని ఆవులు ఉన్నాయి, మరి అంత క్వాలిటీ అంటే వ్యవసాయ పనులు చేసి కొంచెం బలం తగ్గినవి వస్తాయి, కొన్ని గొడ్డుపోతీ కూడా వస్తాయి. సన్నగా ఉన్నాయి. వీడ కూడా నిండి ఉండేది ఇంతకుముందు, ప్రజెంట్ అయితే ఇదిగోండి సైడ్ నుంచి. ఈ జత వచ్చేసి 1,10,000 కొన్నారండి ఫ్రెండ్స్. ఈ దూడనే ఇంకో దూడ మీకు చూపిస్తాను. తిరిగా మా ఫోటో తీసుకుంటా ఒకటి. రైట్ బాగుంది దూడ, నాకు బాగా నచ్చింది. కొంచెం బారు కూడా ఉంది. భుజం మరి ఎటు వాళ్తుందా, ఎడం పక్క ఏమైనా వాళ్తుందా, కొంచెం ఎడం పక్కకి తిరిగి ఉన్నట్టుంది. బారు బాగుంది, మంచి వైట్ కలర్. వయసు కూడా అంత ఎక్కువే ఉండదు. దీని పక్కన ఇంకో దూడ ఉంది, ఇది కొంచెం యావరేజ్. దీనికి నవనలుపులు ఉన్నాయి, ఎర్రబట్ట ఉంది ప్రజెంట్ అయితే. మరి రంగు మారుతుందో లేదో మరి. దీనికి రంగు మారుతుంది అంటారా? ఒకసారి కామెంట్ చేయండి మీరు. రైట్, ఫోటోలు రావట్లేదు. ఇది కూడా బాగానే ఉంది, కొంచెం భుజం తక్కువ అనిపిస్తుంది. పెరుగుతుంది అంటారా?
అరే చిన్నదోళ్ళు ఏంది గింత గింత ఉన్నాయి ఆవులే అంటే మామూలుగా కాకపోతే ఇంటికాడికి పెంచుకోవాలి సార్. జత 50,000 చెప్తున్నారండి ఫ్రెండ్స్. 30 అరౌండ్ రావచ్చు. 30 అమ్మని అసలు అమ్మ ఏం లేదు బొక్క ఖాళీ.